40 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక గురువులకు ఘన సన్మానం. పరిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1986 నుంచి 87 విద్యా సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు దాదాపు 40 సంవత్సరాల అనంతరం ఒకే వేదికపై కలుసుకుని భావోద్వేగభరితమైన గురుస్మరణ కార్యక్రమం నిర్వహించారు. 2026 మే 24వ తేదీన నిర్వహించే ఆత్మీయ సమావేశం అందరికీ మరపురాని జ్ఞాపకంగా నిలిచింది. తమకు విద్యా బుద్ధులు నేర్పి జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన గురువులను ఘనంగా సన్మానిస్తూ పూలమాలలు, శాలువాలు, పళ్ళు, తాంబూలాలు, బహుమతులు సమర్పించి వారి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మరియు గణిత శాస్త్ర ఉపాధ్యాయులుగా సేవలందించిన జి రాజగోపాలరావుని, వారి సతీమణిని ప్రత్యేకంగా సత్కరించారు. అలాగే భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు గిరిధర్ని, వారి సతీమణితో పాటు రికార్డ్ అసిస్టెంట్ నారాయణ రెడ్డిని వారి సతీమణితో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమర్ విద్యా మందిరం కరెస్పాండెంట్ ఇబ్రహీం, సత్యసాయి మెడికల్ స్టోర్ జి నర్సయ్యప్ప, ఈటీవీ నరసింహమూర్తి, ఎల్ఐసి గంగాధర్, ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం ఎం సోమశేఖర్, సీనియర్ ఉపాధ్యాయుడు కిష్టప్ప, తెలుగు ఉపన్యాసకుడు బి రాజప్ప, ప్రముఖ వ్యవసాయదారులు జి శివన్న, శ్రీనివాసులు వెంకటరెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారి జి సోము, హైకోర్టు న్యాయవాది ఎస్ఆర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చిన్ననాటి స్నేహాలను మరోసారి పునరుద్ధరించుకున్న ఈ సమావేశం ఆప్యాయతలకు, అనుబంధాలకు నిదర్శనంగా నిలిచింది. గురువు రుణం ఎప్పటికీ తీర్చలేనిది అని భావోద్వేగంతో పలువురు పూర్వ విద్యార్థులు తమ అనుభూతులను పంచుకున్నారు. కానీ అందులో కొంతమంది ఈరోజు భౌతికంగా మనకి కనిపించలేకపోయినారు. కాబట్టి ఆ కనిపించలేనటువంటి వారు మన మధ్యలోనే ఉన్నారు అన్నటువంటి దీంతో వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలన్నటువంటి సదుద్దేశంతో వాళ్ళ ఆత్మ శాంతి కోసం మనం అందరము 2 నిమిషాలు మౌనం పాటిస్తే అదే మనం వాళ్ళకి ఇచ్చేటటువంటి నిజమైనటువంటి నివాళులు. వారి యొక్క కుటుంబం ఎక్కడనో కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో కలకాలం సుఖంగా ఉండాలని, మెండుగా నిండుగా భగవంతుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రాణమిత్రులందరికీ ఈ సభావేదిక తరఫున